హలో గైజ్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది ఫుల్ వీడియో పెట్టి, అందుకని ఒక ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఇప్పుడు ఇది వచ్చేసి మండీ బిర్యానీ చేయాలంటే మీరు చూస్తున్నారు కదా, హోల్ గరం మసాలా ప్లస్ నట్ మెగ్ అనమాట, మెయిన్గా జాజికాయ. సో దీనికి వెరీ ఇంపార్టెంట్. సో ఈక్వల్ క్వాంటిటీస్లో మిగతావన్నీ, జాజికాయ కొంచెం వేస్తే సరిపోతుంది. అండ్ ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, మిరియాలు పొడి, అంటే మిరియాలు ఉంటే మిరియాలు వేసేసుకోండి. నా దగ్గర పొడి ఉండే డైరెక్ట్ పొడి వేసేసినాను. సో ఇవన్నీ కలిపి మనం మంచిగా ఒకసారి మిక్సీ కొట్టుకుంటే ఒక అద్భుతమైన మంచి మండి మసాలా రెడీ అవుతుంది. మీరు ప్యాకెట్లో కొనే కన్నా ఇట్లా చేసుకోండి, ఇట్ విల్ బి ఎక్సలెంట్ అనమాట. ఈక్వల్ క్వాంటిటీలో సిన్నమన్, ఈక్వల్ క్వాంటిటీలో ఇలాచి, అండ్ కొంచెం తక్కువ క్వాంటిటీలో లవంగా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ధనియాలు, జీలకర్ర, అండ్ పెప్పర్ పౌడరు, అండ్ మెయిన్గా నట్ మెగ్, ఒక హాఫ్ నట్ మెగ్ అట్లా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం మ్యారినేషన్ తయారు చేద్దాము. సో కారము, ఉప్పు, కొంచెం మండి మసాలా, కొంచెం జింజర్ పేస్ట్ అది పౌడరు, అండ్ కొంచెం పెప్పర్ పౌడరు, అలానే కొంచెం చాట్ మసాలా ఇది వేసేసి కొంచెం నిమ్మకాయ పిండి అందులోనే. నెక్స్ట్ దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని హ్యాపీగా చికెన్ పీసెస్కి మ్యారినేట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మంచిగా కలపండి. ఇది మంచిగా కలిసిన తర్వాత మనం చికెన్ పీసెస్ని మంచిగా కడిగి ఆ చికెన్ పీసెస్ని నీట్గా మ్యారినేట్ చేసుకుందాం దీంతో. చూసారు కదా, ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను కొంచెము. సో ఒక ఆయిల్ వేస్తే అది మొత్తం నీట్గా కలుస్తుంది అనమాట. పేస్ట్ అంతా యూనిక్గా స్ప్రెడ్, అంటే ఈక్వల్గా మొత్తము అన్ని మసాలాలు కరెక్ట్గా ఉంటాయి అందులో. సో ఇప్పుడు మనం ముక్కలకు పట్టిస్తే అన్ని చోట్ల ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఆ స్పైసెస్ అనేది. సో ఇది మండి మసాలాకి. మీరు మండి చేసుకుంటే మామూలుగా ఏ స్టైల్లో చేసుకుంటారు? నేనైతే ఇది 4-5 వీడియోలు చూసి అందులో నుంచి కొంచెం ది బెస్ట్ తీసి ఇప్పటికీ ఒక 8-9 టైమ్స్ చేసుకున్నాము. ఎప్పుడు చేసుకున్నా కూడా బాగానే వస్తుంది. సో మీరు మాత్రం పక్కా ట్రై చేయండి. మోస్ట్లీ ఫుడ్ ఛానల్స్లో నుంచి చూసి నేను ద బెస్ట్ తీసుకొని ఆల్ మిక్స్ చేసి మన టేస్ట్కి, అంటే ఈజీ టేస్ట్, మరీ మసాలా ఉండదు రైస్, కానీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ పీసెస్ని మొత్తం మ్యారినేట్ చేశాను. చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం స్టీమ్ కుక్ చేయాలి. సో జస్ట్ కింద కొన్ని వాటర్ వేసి పైన చికెన్ పీసెస్ పెట్టి అట్లా జస్ట్ మూత పెట్టి ఒక 20 మినిట్స్, ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 20 మినిట్స్ అట్లా స్టీమ్ కుక్ చేసుకోండి, సరిపోద్ది. అట్లా స్టీమ్ కుక్ చేసిన చికెన్ని తర్వాత కింద స్టాక్ ఉంటుంది కదా మనకి, ఆ కింద స్టాక్ని పక్కకు పెట్టుకోండి. వీటిని సింపుల్గా ఎయిర్ ఫ్రైయర్లో పడేయండి. మాకు ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కాబట్టి మేము ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాం. మీరైతే బేక్ చేసుకోవచ్చు, లేదంటే ప్యాన్ మీద ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ స్టాక్ ఉంది కదా, ఆ స్టాక్ని ఇలా వస్తుంది అనమాట మనకి స్టాక్. ఇందులోనే కావాలంటే ఇంకొంచెం మండి మసాలా వేసి కూడా మీరు కొంచెం మరగబెట్టవచ్చు. సో వేస్తే అది ఇంకా ఎక్స్ట్రా స్టాక్ అవుతుంది. సో మనం పక్కకి మంచిగా జీడిపప్పులను, కిస్మిస్ తెలుసు కదా మండికి, ఇవే మ్యాండేటరీ. మేమైతే గట్టిగా వేసుకుంటాం, ఎందుకంటే మాకు చాలా ఇష్టం అవి. కిస్మిస్ లేని ప్రతి ముద్దకి ఒక కిస్మిస్ ఉండాలి, మాకు ఒక జీడిపప్పు ఉండాలి. సో కిస్మిస్, జీడిపప్పులు మంచిగా నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకొని అది పక్కకు పెట్టుకోండి. అది మధ్యలో ఎయిర్ ఫ్రై అవుతున్న చికెన్కి కొంచెం లైట్గా అలా ఆయిల్ పైన స్ప్రింకిల్ చేస్తే మంచి షైన్ వస్తుంది. సో అప్పుడు అది ఇదేమో మయో తయారు చేశాను నేను స్పెషల్గా తినడానికే. బేసిక్ మయో అందరికి తెలిసిందే, గార్లిక్, కొంచెం మైనీస్, అండ్ అలానే కొంచెము కర్డ్ వేసాను, కొంచెం అలానే పెప్పర్ పౌడరు, కొంచెం కారము, కొంచెం నిమ్మరసము, అండ్ కొంచెం సిలాండ్రో వేసి మిక్సీ కొట్టినా అనమాట. సో బేసిక్ మీరు ఎలా అయినా చేసుకోవచ్చు ఆ మయోని రకరకాలుగా. అందులోనే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసినాను. అండ్ ఇది ఇప్పుడు మనం మండి రైస్ తయారు చేసుకుందాం. ఈ మండి రైస్కి మెయిన్గా మనం క్వాంటిటీ ఆఫ్ వాటర్ చూసుకోవాలి. సో బేసిక్గా నేను ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం ఒక ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసిన అనమాట. కొంచెం అంటే మనకి ఎంత కావాలంటే అంత రైస్కి సాల్ట్. సో మీరు క్వాంటిటీ ఎట్లా తీసుకుంటారంటే, మామూలుగా నేను బగారా కానీ పులావ్ కానీ ఏదైనా చేసినప్పుడు 1:1 రేషియో తీసుకుంటా వాటర్. బట్ మండికి మాత్రం 1:1.5, 1:1.5 అంటే 1 కప్ ఆఫ్ రైస్కి మీరు 1.5 కప్ వాటర్ తీసుకోండి కంపల్సరీగా. ఒకవేళ నేను ఎంత నానబెట్టినా, 1 అవర్ నానబెట్టినా, 2 అవర్స్ నానబెట్టినా, నో మ్యాటర్ వాట్, 1 కప్కి 1.5 కప్ కంపల్సరీగా తీసుకోండి వాటర్. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది రైస్. అండ్ ఎక్స్ట్రా లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ ఉంటే ఇంకా బెటర్, చాలా లుక్ బాగుంటుంది మన రెగ్యులర్ బాస్మతి రైస్ కన్నా. మేక్ షూర్ దట్ యూ బై రాయల్ కానీ, షెఫ్ సీక్రెట్స్ కానీ, లేకపోతే బనేనా, అది మన
దావత్ కానీ ఏది దొరికితే అది మీకు అవైలబుల్గా ఎక్స్ట్రా లాంగ్ గ్రెయిన్. అండ్ మండి మసాలా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఆ స్టాక్ మనం రైస్కి తగ్గట్టుగా క్వాంటిటీ స్టాక్ వేసుకొని దాంతోపాటు కొంచెం ఎక్స్ట్రా ఇంకా స్టాక్ సరిపోతే వాటర్ కూడా యాడ్ చేసుకొని వాటర్ బాగా మసలిన తర్వాత మసలాలి. మంచిగా మసలనిచ్చిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ టెస్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ అండ్ స్పైసెస్. ఒకవేళ మీకు ఇంకొంచెం మసాలా ఉండాలనిపిస్తే ఇంకొంచెం మండి మసాలా వేసి తర్వాత ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టే, ఇంకా ఈ రైస్ ఎలా చేసుకోవాలనేది మీ టేస్ట్కి తగ్గట్టే. సో నేనైతే చెక్ చేసి తర్వాత రైస్ను ఇది వేసేసినాను. ఓవర్గా మసాలా వేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఉంటే సరిపోద్ది, మీకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. కానీ ఇందులోకి మెయిన్ ఏంటంటే గీ వేసుకోవాలి మనం కంపల్సరీ. పైన ఎంత వీలైతే అంత గీ వేసుకోండి. ఆ గీతోటే ఆ మసాలా అంతా కరెక్ట్గా కుక్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు కాదు వేయాల్సింది, అన్నం కొంచెం మంచిగా ఉడికిన తర్వాత మనం దమ్ముకి పెట్టేటప్పుడు ఇట్లా దమ్ముకి పెట్టే ముందు కొంచెం గీ వేసి టిష్యూ పేపర్స్ తోటి ఇలా నీట్గా కవర్ చేసి మంచిగా దమ్ముకి పెట్టండి. తర్వాత అన్నం రెడీ అయిపోతుంది. చూసారు కదా, పైనుంచి కిస్మిస్ జీడిపప్పు వేసుకొని అలా గార్నిష్ చేసుకొని అలా ఎమ్మి మండి బిర్యానీని ఆస్వాదించడమే. ఇంకా నేను స్మోక్ చేశాను, మీరు అందులోనే పెట్టి స్మోక్ చేయొచ్చు. నేనేమో సెపరేట్గా చికెన్ పీసెస్ స్మోక్ చేశాను, అలానే రైస్ని కూడా సెపరేట్గా స్మోక్ చేసిన అనమాట. సో రెండిటికి మంచిగా స్మోక్ ఫ్లేవర్ పట్టిద్ది అని. సో మీరు కావాలంటే చికెన్ పీసెస్ ఇది రైస్ మీద పెట్టేసి అట్లా కూడా స్మోక్ చేసుకోవచ్చు. స్మోకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక చార్కోల్ మీ దగ్గర ఉన్నదాన్ని కొంచెం హీట్ చేసి దాని మీద నుంచి నెయ్యి వేస్తే ఆటోమేటిక్గా అదంతా స్మోక్ కరెక్ట్గా వెళ్ళిద్ది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో స్మోక్. అట్లా స్మోక్ వెళ్ళినాక కాసేపు అట్లా వదిలేసేయండి. దాన్ని వదిలేసిన తర్వాత ఇంకా ఏముంది, కుమ్మేయడమే. ప్లేట్ మా దగ్గర మండి ప్లేట్ ఉంది. మా ఫ్రెండ్ ఇక్కడ కొంచెం అట్లా ఆ పెద్ద ప్లేట్ చూసి షాక్ అయ్యి దాన్ని ఒకసారి నేను తిప్పుతా, నాకు ఇట్లా తిప్పడం ఇష్టము అని అంటే ఓకే తిప్పు, నేను వీడియో చేసుకుంటా అని చెప్పిన. సో అంతే ఇంకా. సో చూసారుగా, మండి బిర్యానీ రెడీ. మీరు కావాలి అని అంటే దీని రెసిపీ మళ్ళీ ఇంకొకసారి చేసుకున్నప్పుడు ఇంకా క్లియర్గా పెడతాను. ప్రస్తుతానికైతే ఇది ఫాస్ట్గా అప్పుడు ఎమర్జెన్సీగా గెస్ట్ వస్తుండే, సో వాళ్ళ కోసమనే అట్లా తయారు చేసినాం అనమాట. బట్ మీకోసం ఒక క్విక్ వీడియో చేద్దామని తీసాను. ప్లేట్లో పెట్టాక చూడండి ఎలా ఉందో. సో ఇట్స్ సో బ్యూటిఫుల్, సో యమ్మీ. పక్కకు సైడ్ బాయిల్డ్ ఎగ్స్ ఇంకా సాలాడ్, మీరు ఏది కావాలంటే అది కట్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇన్ అవర్ ఛానల్. థ్యాంక్స్.